రోజుల పాలన సంబరాలకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంటే ఆ సందర్భంగా ఇంతవరకు అసలు ఉన్నారా లేదా ఏమైపోయారో మాట్లాడట్లేదు, ఈయన పార్టీ మారేశారా అనుకుంటే మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బయటకు వచ్చారు. 100 రోజుల పాలన ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతని ఏదైతే ఆడిపోసుకోవడం తప్ప గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడానికి సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని దినస్థితిలో ఏపీ ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. సూపర్ 6 అమలు గురించి మహిళలు వృద్ధులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం గ్రామాల్లో పార్టీల పేరుతో దాడులు చేయడానికి సమయాన్ని వృధా చేస్తోంది. ఏపీ అప్పుల విషయంలో ఈనాడు ఆంధ్రజ్యోతి పక్షపాత కథనాలు ఇస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. 100 రోజుల్లో చేసిన అప్పుల్ని ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. పోలవరానికి 12,500 కోట్లు అదనపు నిధులు రావడానికి వైఎస్ జగన్ ప్రభుత్వమే అనేక విధాల కృషి చేసిందన్నారు. ఈ ఫలితాలను కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా చెప్పుకోవడం అన్యాయం అన్నారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును 2016 వరకు నిర్మాణం చేపట్టలేదని గుర్తు చేశారు. 2014 నాటి ధరలకు ఒప్పుకున్నారని, కొత్త భూసేకరణ చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, పునరావాస గురించి ఆలోచించలేదని, కేవలం సాగు తాగునీటి కోసం లెక్కలు వేసి కేంద్రంతో ఒప్పందం చేసుకోవడం వల్లే పోలవరం నిర్మాణానికి ఇబ్బందులు వచ్చాయని బుగ్గన చెప్పుకొచ్చారు. 55,000 కోట్ల అవసరం ఉంటే 20,000 కోట్లకే పోలవరం చేపడతామని కేంద్రంతో అప్పటి చంద్రబాబు సర్కారు ఒప్పందం చేసుకుందన్నారు. పోలవరం కోసం జగన్ హయాంలో జరిగిన కృషిని బుగ్గన చెప్పుకొచ్చారు ఈ డీటెయిల్డ్గా.